ఇప్పుడే అక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏదో మాట్లాడబోయింది, ఇంతలోనే పెద్ద కేక. ఆ తర్వాత మాట్లాడి లేవు బాబాయ్. ఆ రోజు మీరు ఎంత చెప్పినా వినకుండా నా మొగుడు నాకు ముఖ్యం అని ఎగేసుకుంటూ వాడు వెనకాల వెళ్ళింది కదా, అది మన మాట విన్నప్పుడు అది ఎలా చేస్తాం మనకేంటి? అదే డాక్టర్, ఏదన్నా పాము గరిచి పడిపోయిందేమో, విషమికి చనిపోయిందేమో అనుకున్నాను. అయితే ఇప్పుడు చనిపోలేదా డాక్టర్? కాలుదారి పట్టడం వల్ల అబార్షన్ అయింది. పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది. ఒకవేళ మీ ఆవిడికి బిడ్డ గాని పుట్టుంటే తాతతాలు కాస్తంతటికి మనవడికి హక్కు ఉండేది. ఇంటర్నల్ బ్లీడింగ్ కంట్రోల్ అవట్లేదు, ఆపరేషన్ అవసరమేమోనని. ఓకే, ఐ విల్ టాక్ టు స్పెషలిస్ట్. అమ్మనా బుజ్జిముండా, నువ్వు ఎక్కడున్నావా? ఏడుగు తట్టుకోలేక బాత్రూంలో చల్లగా పడుకున్నావా? దొరికిందా? దొరికింది. అమ్మయ్యా. సరే బాబు, అడ్వాన్స్ ఫోన్ మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళొస్తా. డబ్బులా? ఎందుకు? కనీసం పాము ఒక్కసారైనా కాటేయలేదు, డబ్బులు ఎందుకు ఇవ్వాలి? కావాలంటే ఇప్పుడు కాటేస్తా. భలేవాడిపోయా బాబు. ఏంటి భయపెడుతున్నావా? అసలు మన ఒప్పందం ఏంటి? పాము మా ఆవిని కరిస్తేనే కదా డబ్బులు ఇస్తానన్నాను. పైగా మనుషుల్ని చూడగానే కరుస్తుందన్నావు. అదేమో కనీసం బయటికి కూడా రాకుండా శుభ్రంగా బీరువా కింద దూరి పడుకుంది. అసలు ఇది నిజంగా కూరలున్న పామేనా, లేకపోతే కూరలు బీకేసిన సినిమా పామా? ఏమండోయ్, నన్నేమన్నానండి, నా పామును మాత్రం ఏమనకండి. మీకు అంత అనుమానంగా ఉంటే కూరలు ఉన్నాయో లేదో మీరే చూడండి. భలే ఉన్నావయ్యా. చూడండి, ఇప్పుడు నేను డబ్బులు అడుగుతుంది పాము కోసం కాదు. మీరు పాముతో కాటేయించి మీరు మీ భార్యని చంపడానికి ప్రయత్నించారని ఎవరితోనూ చెప్పకుండా ఉండటానికి. చివరికి నువ్వు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మీరేమన్నా అనుకోండి బాబు, ఈ పాము కాటేస్తే వెంటనే చచ్చిపోతారు. కానీ ఈ విషయం పోలీసులకు తెలిసింది అనుకోండి, వాళ్ళు చిత్తకొట్టి చంపుతారు. అందుకే నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇదిగో. థ్యాంక్స్ బాబు. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే కౌరు పెట్టండి. వెళ్ళొస్తా బాబు. వెళ్ళు. అయ్యా బాబోయ్, నేనే మాయగాడిని అనుకుంటే వీడు నన్ను మించిన మాయగాడిలా ఉన్నాడు. ఈ 4 రోజుల్లో ఈ పాము ఇంట్లో పిల్లల్ని కానీ పెట్టలేదు కదా. మీ సమస్య నాకు వదిలేయండి సార్. మీ అమ్మాయికి విడాకులు ఇస్తున్నారని మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధం చూసి పెళ్లి చేసే పూచి నాది. ఇదిగోండి, ఈ ఫోటోలు చూడండి. నేనే రమ్మని చెప్పానండి. మన భార్గవికి మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పమని చెప్పాను. ఒకటేమిటమ్మా, 1000 సంబంధాలున్నాయి. మీకేది నచ్చితే అది ఓకే చేసేద్దాం. అయ్యా, వీళ్ళందరూ ఆల్రెడీ విడాకులు తీసుకున్న వాళ్ళు. వీళ్లకు విడాకులు తీసుకున్న అమ్మాయి అయినా పర్వాలేదు. కాబట్టి మీ అమ్మాయికి వీళ్ళలో ఎవరైనా సరిపోతారు. ఒకవేళ మీకు విడాకులు తీసుకున్న అబ్బాయిలు ఇష్టం లేకపోతే ఇదిగో ఈ ఫోటోలు చూడండి. మీ అమ్మాయికి పెళ్ళైన విషయం దాచి ఎలాగోలా పెళ్లి జరిపించేయచ్చు. మంచి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తే ఏ గొడవ ఉండదు. ఏమంటారు? అయ్యో, పెళ్ళైన విషయం దాచిపెట్టి పెళ్లి చేయటం ఎందుకండి? మళ్ళీ లేనిపోని గొడవలు. విడాకులు తీసుకున్నవాడైనా పర్వాలేదు, త్వరగా పెళ్లి చేసుకునేవాడిని చూడండి. మీరేమంటారు? ఎలాంటి సంబంధం అయితే బాగుంటుందో నిర్ణయించుకొని మీకు కబురంపుతాం. మీరు వెళ్ళండి. అలాగేనండి, వస్తానమ్మా. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? ఎప్పుడైనా ఏదో ఒక సంబంధం ఖాయం చేయాల్సిందే కదా. ఖాయం చేయాల్సింది మనం కాదు,
పెళ్లి కొడుకు భార్గవికి నచ్చాలి కదా. ముందు తనకు ఎలాంటి వాడు కావాలో కనుక్కొని అప్పుడు సంబంధాలు చూద్దాం. మీరు ఏ సంబంధం చూసినా భార్గవి కాదండి. మీరు ఏదో ఒక సంబంధం చూసి త్వరగా పెళ్లి జరిపించండి. ఈ విషయంలో నేను ఎందుకు ఇంత తొందరపడుతున్నానో మీకు అర్థం కావటం లేదు. భార్గవి పెళ్లి జరిగితేనే ప్రియ జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ ఏదో ఒక సంబంధం చూసి త్వరగా పెళ్లి జరిపించండి. మనకి తొందరగా ఉంది కదా అని ఎదుటి వాళ్ల పరిస్థితి తెలుసుకోకుండా తొందర పెట్టడం కరెక్ట్ కాదు. అసలే తన అక్క ఏమైపోయిందా అన్న బాధలో ఉంది భార్గవి. ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకురావటం అంతగా బాగోదు. మానసికంగా తను కోలుకొని అప్పుడు ఆలోచిద్దాం. అయ్యా, మీరిన్ని ఫోటోలు చూడక్కర్లేదండి. ఈ అబ్బాయి ఫోటో చూడండి. ఈ సంబంధం అయితే మీ అమ్మాయికి సరిగ్గా సరిపోతుంది. అబ్బాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. 50 ఎకరాల పొలం ఉంది. మీ అమ్మాయి పరిస్థితి అంతా విన్నాక మీరు 50 లక్షల కట్నం ఇచ్చినట్టయితే మీ సంబంధం కలుపుకుంటా ఉంటున్నారు. కట్నం సంగతి సరే, కానీ మరీ ఇంటర్మీడియట్ అంటేనే ఆలోచించాల్సి వస్తుంది. ఈ ఫోటో చూడమ్మా. అబ్బాయి చాలా బాగున్నాడు బావగారు. ఈ రోజుల్లో ఎంత చదివితే 50 ఎకరాలు సంపాదించగలరు చెప్పండి. పైగా మన కావ్య అవిటి పిల్ల కదా బావగారు. ఇలాంటి సంబంధాలు రావటమే అరుదు. ఒప్పుకోండి బావగారు. ఆ ఫోటో మా దగ్గరే ఉంచండి. మేమంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాక మీకు కబురు చేస్తాం. వస్తానండి అయ్యా. మంచిది. ఏంటన్నయ్యా, ఎలాగోలా డబ్బులు ఇచ్చి నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారా? నేను మీకు మరీ అంత భారంగా ఉన్నానా? అదేం కాదమ్మా. వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు పెళ్లి చేయాల్సిన ధర్మం మాకుంది కదా. కానీ నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్యా. కరెస్పాండెన్స్ కోర్స్ అయ్యాక నేను కంప్యూటర్ కోర్స్ చేయాలనుకుంటున్నానన్నయ్యా. పెళ్ళైన తర్వాతైనా చదువుకోవచ్చు. ఇప్పటికే చాలా సంబంధాలు వదులుకున్నాం. మళ్ళీ ఇంత మంచి సంబంధాలు దొరక్కపోవచ్చు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రమ్మా. ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు? నీ మొహానికి ఇంటర్మీడియట్ చదివినాడు కాక ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడనుకుంటున్నావా? ఈ రోజుల్లో అన్ని సరిగ్గా ఉన్నవాళ్ళకే మొగుడు దొరకటం కష్టంగా ఉంటే కుంటిదానివి నువ్వెందుకే ఆలోచించడం? ఏదో గంతకి తగ్గ బొంతనుకొని ఈ పెళ్లి కొప్పుకో. కుంటిదాన్ని ఎంత తేలిగ్గానేసే వదిన. ఇదే భార్గవ వదిన అయితే నన్ను కుంటిదాన్నని అనడం కాదు కదా. ఎవరన్నా ఊరుకునేది కాదు. ఎప్పుడూ భార్గవి భార్గవి అని ఎందుకు అంటుంటావని అడుగుతుంటావు కదా. ఇది కారణం. పేరుకే వదినైనా నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది. ఇప్పటికే దేవుడిచ్చిన లోపానికి నేను బాధపడని రోజంటూ లేదు. నువ్వు ఓదార్చుకుపోయినా పర్వాలేదు వదినా, కానీ నీ సూదుల్లాంటి మాటలతో నా మనసును గుచ్చొద్దు.
మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే బాధపడాలి, కానీ ఇలాంటి సంస్కారం లేని వాళ్ళంటే పడాల్సిన అవసరం లేదమ్మా. చాలామందికి చదువుతో పాటు సంస్కారం వస్తుంది, కానీ ఇలాంటి వాళ్ళకి చదువుకున్న పొగరు తలకెక్కి ఉన్న సంస్కారం కూడా వదిలేస్తారు. నువ్వెవరి మాటలు పట్టించుకునే అవసరం లేదు, లోపలికి వెళ్ళు. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి, మిమ్మల్ని తీసుకువెళ్ళమని చెప్పాను, గుర్తులేదా? నిన్ను ఫంక్షన్లకు తిప్పేంత తీరిక నాకు లేదు, నాకు చాలా పనులున్నాయి. ఏంటో అంత ముఖ్యమైన పని? నాకంటే మీకు ఆ పనే ముఖ్యమైపోయిందా? అదేమన్నా ఆఫీస్ పనా, లేకపోతే భార్గవికి ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? అవును, అపాయింట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు భార్గవితో కలిసి ఊరేగడానికి వెళ్తున్నాను. ఏం చేస్తావు? నోటికి వచ్చినట్టు మాట్లాడితే నువ్వేం జరగకూడదు అనుకుంటున్నావో అదే జరుగుతుంది. జాగ్రత్త. ఆయనకి రోజు రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది మమ్మీ. ఈ మధ్య బాగా విసుక్కుంటున్నారు. ఆ రోజు భార్గవి ఆయనతో ఆఫీసులో ఏం మాట్లాడిందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఆయనలో చాలా మార్పు వచ్చింది. అసలు భార్గవి నన్ను ప్రశాంతంగా బతకనివ్వదా మమ్మీ? అది ప్రశాంతంగా ఉంచటం కాదే, నువ్వే ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. కోరుకున్న మగాణ్ణి వేరే ఆడదాని దగ్గర నుంచి తీసుకోవటం తెలిసిన నీకు బెడ్రూమ్ లోకి వచ్చిన మగాణ్ణి కొంగుకెలా ముడేసుకోవాలో తెలియలేదు. నువ్వు సూర్యతో బాగానే ఉంటే అతనెందుకే నీ మీద చిరాకు పడతాడు? నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదు మమ్మీ. మొదట్లో చాలా బాగుండేవారు, ఇది ఆఫీస్కి వచ్చి మాట్లాడిన తర్వాతే ఆయన ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. అది బయటికి మంచిగా మాట్లాడుతుందే కానీ లోపల నుంచి ఏదో చేస్తుంది మమ్మీ. నువ్వో మాట అంటే మాత్రం నేను ఊరుకోను. అది మనకి పగదే కావచ్చు, దాని మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నువ్వు సూర్య సంతోషంగా కాపురం చేయాలని మాత్రం కోరుకుంటాను. అదే గనుక సూర్య నాతో కాపురం చేయాలి అని చెప్పుంటే మీ డాడీ ఎప్పుడో అతని మీద కేసు పెట్టుండేవాడు. ఇప్పుడు దాని గురించి ఆలోచించటం మానేసి నువ్వు సూర్య జీవితాంతం ఎలా కలిసి ఉండాలో అదే ఆలోచించు. సరే, భార్గవికి అలాంటి ఉద్దేశం లేదనుకుందాం, కానీ భార్గవికి చేతపడి చేయించింది నేనే అని ఆయనకి ఎప్పుడైనా తెలిసిందే అనుకో, నన్ను వదిలి మళ్ళీ దాని దగ్గరికే వెళ్తారు. అలా జరగకుండా ఉండాలంటే ముందు భార్గవికి ఇంకో పెళ్లి చేసేయాలి. ఎవరినో ఒకరిని చూసి దానికి తొందరగా పెళ్లి చేసే మమ్మీ, నాకు ఈ టెన్షన్ ఉండదు. నేను అదే పనిలో ఉన్నానే. ఈ రోజు ఒక సంబంధం కూడా తెచ్చాను, అది వాళ్ళు అక్కడ తలుచుకుని బాధపడుతోంది. ఇప్పుడే పెళ్లి ప్రస్తావన వద్దు అని మీ నాన్న దానికి అడ్డుపుల్ల వేశాడు. అయినా భార్గవికి నువ్వే చేతబడి చేయించావని మీ ఆయనకి ఎలా తెలుస్తుంది? నా తోటికోడలు కాంచనా ఉంది కదా, అది ఎప్పుడైనా నా మీద కడుపు మంటతో ఆయన దగ్గర నోరు జారుతుందేమోనని నా భయం. చేసిన తప్పులో తనకి భాగం ఉంది కదా, నోరు విప్పితే తన బండారం కూడా బయటపడుతుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టదు. దాని సంగతి నీకు తెలియదు మమ్మీ. నేను మొండిదాన్ని అనుకుంటే అది నన్ను మించిన మొండిది. ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది. దానికి ఏ అవకాశం దొరకకపోతే చివరికి దీన్ని ఆయుధంగా తీసుకుంటుందేమోనని నా భయం. ఏం జరిగిందో తెలియదు, కానీ 2 రోజుల నుంచి అది ఇంట్లో లేదు. నా అనుమానం ప్రకారం సూర్యకి తన చెల్లెలతో కాకుండా నాతో పెళ్లి జరిగినందుకు అలిగి పుట్టింటికి వెళ్ళుంటుంది. నువ్వు తొందరగా ఏదో ఒకటి చేసి భార్గవి పెళ్లి జరిపించు మమ్మీ, లేకపోతే ఏ క్షణంలోనైనా నా కొంపు ముంచుతుంది. సరే, నేను అదే పనిలో ఉంటానులే. నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకోకు. నాకు తెలిసి కాంచన అంత పని చేయదు. సరే, టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం. పద పదా. సార్, ఈ చెక్స్ మీద మీ సంతకం కావాలి. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్,
మీ కొరియర్ వచ్చింది సార్. ఓకే. టెన్ మినిట్స్ తర్వాత చేస్తాను సుందరం. ఓకే సార్. సూర్య, నేనేదో మా అమ్మా నాన్నలను చూడ్డానికని మా పుట్టింటికి వెళ్ళానని మీ అన్నయ్య చెప్పుండొచ్చు. కానీ కారణం అది కాదు. నీ భార్యతో గొడవపడి వచ్చేశాను. నీ భార్య ఆ ఇంట్లో ఉండగా నేను ఈ జన్మలో మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టనని మీ అన్నయ్యకి చెప్పి మరీ వచ్చేశాను. కానీ మీకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేను. ఇప్పటికైనా కొన్ని నిజాల్ని నీతో చెప్పకపోతే నేను పాపం చేసిన దాన్నే అవుతాను. భార్గవి నీ మీద పగ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకునుండొచ్చు. కానీ నువ్వనుకునేట్టు తన అక్క బ్రతికే ఉన్నా భార్గవికి మాత్రం తెలీదు. భార్గవికి నీ మీద పగ ఉన్నప్పుడు తన అక్క బ్రతికే ఉందన్న విషయం తెలీదు. తన అక్క తిరిగొచ్చేసరికి తన అక్కని గుర్తుపట్టే స్థితిలో భార్గవి లేదు. అదంతా నువ్వు నాటకమే అనుకుని భార్గవిని శాశ్వతంగా దూరం చేసుకున్నావు. అసలు భార్గవికి ఆ పరిస్థితి కలగడానికి కారణం ఏంటో తెలుసా? భార్గవి మీద చేతబడి ప్రయోగించబడింది. అందుకే అలా పిచ్చిదానిలా ప్రవర్తించింది. ఆ చేతబడిని ప్రయోగించింది ఎవరో తెలుసా? నువ్వు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నీ ప్రస్తుత భార్య ప్రియా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు